మీకు ఒక చూపిస్తాను. నేనున్న రూమ్ కూడా మొత్తం మౌంటైన్స్, కింద నది కూడా కనబడుతుంది. ఈ నది పేరు వచ్చేసి బిఎస్ నది. ఈ నది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన నది. ఈ నది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయాల్లో నుంచి రుతంగ్ పాస్ ఈ నది అనేది పుట్టింది. ఇది కులు కాంగ్రా లోయల గుండా సుమారు 470 కిలోమీటర్ల ప్రవహించి పంజాబ్లోని హరిక వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. అయితే దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశంపై దండెత్తినప్పుడు దండయాత్రకు తూర్పు సరిహద్దుగా నిలిచింది. ఇది ఈ నది ఒక చరిత్ర. అసలు నా రూమ్ ఇది ఇక్కడ ఉంది. ఇది బాల్కనీ అనమాట. ఇట్లా బాల్కనీ వచ్చేస్తే మొత్తం కనబడుతుందా, ఈ వ్యూస్ కనబడుతుంది. ఓకే చలో, నేను బైక్ సర్వీసింగ్ వెళ్ళాలి. బాయ్. ఇది కూడా ఎందుకంటే ముయ్యాలబ్బా, ఇది దోమల తెర అనమాట. ఇది ఒకటి ఫస్ట్ దీన్ని ముసిన తర్వాత ఇంకోటి తలుపు ఉంటుంది, దాన్ని కూడా ముయ్యాలి, ఇది కూడా ముయ్యాలి. ఓకే నేను మూస్తా, మళ్ళీ ఇది రికార్డ్ చేస్తే ముయ్యడానికి రావట్లేదు. దురదృష్టమైనది శివతాండ చేస్తుంది నా మీద. యాక్చువల్లీ ఈరోజు సర్వీసింగ్ చేపిద్దాం అనుకుంటే ఈరోజు సండే వస్తుంది. ఈ సండే వస్తే సర్వీసింగ్ ఎలా చేయాలి? ఈ సండేలు కలుగున్నది ఎవరు మాకైతే కాదు, కానీ కంపల్సరీ చూస్తా, ఒక సర్చ్ చేస్తా ఏదైనా కనబడితే. बाइक मैकेनिक है बाइक मैकेनिक ओपन అయితే ఉంది. మరి టైమింగ్ ఎంత అయిపోతారు? వచ్చేసాను. ఒక్కడైతే ఓపెన్ ఉందబ్బా. నేను యాక్చువల్గా సండే ఉంది, మండే అనుకుంటా. బెటర్, ఐఎమ్ లక్కీ. బైక్ అయితే సర్వీస్ పాయింట్కి అయితే వచ్చేసింది. ఓ సర్వీస్ పాయింట్ అయితే ఓపెన్ ఉంది, కనబడుతుందా? మన బైక్ మొత్తం పరిస్థితి ఎట్లయింది. బ్యాక్ సైడ్ అనేది కొద్దిగా టైర్ అనేది డ్యామేజ్ అయినట్టుంది ఓ సైడు. అయితే దాని గురించి నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ సైడ్ అదే ఒక టైర్ తీసుకుంటున్నా ఇటుకి వెళ్ళి. ఇది కూడా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వస్తాయి కష్టాలు అన్నట్టు. ఇంకా అన్నీ ఒకసారి వచ్చాయి. ఇంకా ఇది కనబడుతుందా సైడ్లో ఈ పెచ్చులు అనేది లేచిపోతున్నాయి. హీరో కూడా ఇవన్నీ కనబడుతుంది కదా ఇదంతా. కాబట్టి దీనికి నేను టైర్ మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే పోయేది లదక్ కాబట్టి. ఇడిపోవడానికి టైర్ గది ఇదేంది. ఇంకా లాంగ్ వస్తే ఇంకేముంటుంది. బండి అయితే సర్వీసింగ్ అయిపోయింది. అంటే ట్రావెల్కి తీసుకొచ్చినాక మొత్తం వాషింగ్ నడుస్తుంది. అది అయిన తర్వాత మనం వెళ్ళేది. అంటే చాలాసేపు తర్వాత ఇంతకుముందు చూపించిన కదా, ఒక ఆయన కలిసాడు నాకు హైదరాబాద్. ఆయన యాక్చువల్లీ ఆయన వచ్చేసి ఏంటంటే పిటివాళ్ళు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మనం ఎడ సన్నాడు అట్లా లెఫ్ట్ వెళ్ళాడు, నేను రైట్కి వచ్చాను. అది నాకు అంటే యాక్చువల్లీ 160 ఢిల్లీకి వెళ్ళి ఇద్దరు ట్రావెల్ అయినాను. అక్కడికి వెళ్ళి ఇంకా ఆయన అక్కడికి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చాను. ఇదంతా మన తెలుగు. पंजाब वाले आगे
అన్న అంటున్నాడు యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళు చాలా బాగుంటారు, అంటే ప్రేమ రాగతో ఉంటారని చెప్పి ఇలా లోకల్ వాళ్ళు అంటున్నారు. అయితే ఏదైనా హెల్ప్ కూడా చేస్తారు, ఏదైనా చేస్తుంది. అయితే ఏంటంటే తెలంగాణ వాళ్ళు చాలా బాగుంటారు, హెల్ప్నెస్ చాలా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి అనేది ఇలా అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే మన బైక్ అయితే సర్వీసింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఇలా పేమెంట్ చేసి ఇంకా నేను వెళ్ళాలి. ఓకే బాయ్, థ్యాంక్ యూ, బాయ్. ప్రెజెంట్ రూమ్కి వెళ్తున్నాను. దాని తర్వాత ఎక్కడే నేను ఈరోజు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. మొత్తం ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఏదైనా చూసుకుంటాం. యాక్చువల్లీ కిందికి రూమ్లోకి లంచ్ కానీ దిగిన, కానీ ఫుల్ టూరిస్ట్ వాళ్ళు వచ్చిండ్రా, కనబడుతుందా బ్యాక్ సైడ్ అంతా వెహికల్స్. అంటే హాలిడేస్ ఉన్నాయి కదా సండే. ఇప్పుడు లదాఖ్ కూడా చాలా టైంలో ఇవన్నీ మొత్తం ఆన్ అయిపోతాయి. దాని తర్వాత చేస్తుంటాను ఇలాగా మొత్తం వెహికల్స్ కనబడుతున్నాయి. అంటే లంచ్ అయితే వాళ్ళు రూమ్లోకి పంపుతున్నాడు. రూమ్లో పంపిన తర్వాత లంచ్ అయితే చేసుకుంటా. ప్రజెంట్ అయితే దీంతో సరిపోకుండా చాలాసేపు అయింది ఆర్డర్ ఇచ్చి. నేను అంటే 2 hours అయింది ఆర్డర్ ఇచ్చి. యాక్చువల్లీ ఆయన ఏమన్నా అంటే రూమ్లోకి వెళ్ళి తీసుకొస్తాను. అయితే నేను వెయిటింగ్ చేస్తున్నా, రాలేదు. ఆ టైంలో వాడు ఏం చేసిన అంటే ల్యాప్టాప్ వర్క్ చేస్తుంటా మొత్తం మర్చిపోయాను. ఇంకా టైం చూస్తే 3:30 అవుతుంది. అబ్బా ఆకలి అయితే చంపుతుంది అని చెప్పి నేనే కిందికి వచ్చి ఇంకా కూర్చున్నా, ఆర్డర్ ఇచ్చిన. అదే ఏం తింటా, రైస్ అయితే సరిగా ఉండదు, ఓన్లీ రోటీ ఏదో పన్నీర్ ఒకటి తినాలి, మళ్ళీ వెళ్ళాలి. ఓకేనా, చూద్దాం, వెయిట్ చేస్తున్నా. మళ్ళీ అన్న ఎక్కువ చేస్తారా ఆర్డర్ తెలియదు. రోటీ వచ్చింది, పన్నీర్ వచ్చింది, ఇంకా ఆగిద్దాం. ఫుడ్ అయితే ఇక్కడ అంతా నచ్చలేదు. రూమ్స్కి వెళ్తున్నా, రూమ్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదే తింటా. అదే యాక్చువల్లీ రోటీస్ కన్నా అంతా మనకి ఫుడ్ ఇక్కడ పడదు కదా. ఇదే రూమ్లో అంటే వర్క్ చేసుకుంటా, రూమ్లో ఉంటూ తింటుంటూ ఉంటా ఈ రూమ్లో. సరే, లాక్ ఓపెన్ చేస్తా.